ఆయన జాక్ సినిమా ఎలా అనిపించింది అన్న ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం మామూలు లేదు, ఎర్రగా తీసింది అసలు. ఒక్కొక్క సీను అయితే మాత్రం అబ్బబ్బబ్బబ్బ ఏమన్నా ఉంది అంటే అసలు కంటెంట్ ఏంటంటే మన హీరో ఇందులో మదర్ కోసం అంటే ఒక బాంబ్ బ్లాస్ట్లో మదర్ చనిపోతే సో దేశం కోసం నేను ఏదైనా చేయాలి, సో రా ఏజెంట్లో జాయిన్ అవ్వాలి, రా ఏజెంట్ అవ్వాలని చెప్పి మనోడు చాలా ఇంటెన్షన్గా దేశం సాయం చేయాలనుకుంటాడు. సో చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతాడు కానీ ఎక్కడ పాస్ అవ్వడు. సో ఓన్గా నేనే రా ఏజెంట్ అయిపోయి శత్రువులు పట్టుకోవాలి, టెర్రరిస్టులు పట్టుకోవాలని రంగంలో దిగుతాడు. సో ఈ రంగంలో దిగినప్పుడు రియల్ రా ఏజెంట్స్కి మనవాడికి మధ్య కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది చాలా కామెడీగా అనిపిస్తుంది. డైలాగ్స్ కానీ కొంచెం పెంట చేయడం హీరో కానీ చాలా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి సీరియస్ అవుతుంది అన్న మ్యాటర్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ డెఫినెట్గా. అసలు రా ఏజెంట్లు 25 మంది రా ఏజెంట్లు సిద్ధు జొన్నలగడ్డ హీరో కాపాడడం మళ్ళీ తీసుకొచ్చి జాబ్ కొడదాం అనేది లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంటే కానీ ఈ సినిమా చూస్తే మాత్రం టెర్రర్ పుట్టించారు. ఆ రేంజ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఇరవై తీసింది అన్న, మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం మామూలు లేదు. నేపాల్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అయితే లొకేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది, చాలా రియలిటిక్గా అంటే రియల్గా నిజంగానే ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా, ఇంత కష్టపడతారా ఇండియా కోసం. కొంతమంది రా ఏజెంట్లు కానీ దేశం కోసం కష్టపడే వాళ్ళు కానీ ఇంత కష్టపడతారు అన్నట్టుగా మన జాక్ చూపించడం అనేది చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అంతేం లేదన్న, సాంగ్స్ నార్మల్గానే ఉన్నాయి, ఓకే అంతే. హీరోయిన్ చాలా క్యూట్ గా అంటున్నారు. ఆ హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ మన హీరోయిన్ వచ్చేసి క్యారెక్టర్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనమాట. సో మన సిద్ధు జొన్నలగడ్డ ఏం చేస్తాడని వాళ్ళ నాన్న హైర్ చేసుకుంటాడు ఆమె. సో ఈమె ఈ ఫాలో అవడంలో మధ్య మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్, ఒక లిప్ కిస్, ఇట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన ప్రేక్షకుల కోసం సిద్ధు జొన్నలగడ్డ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసి వస్తారన్న వాళ్ళ కోసం ఫస్ట్ హాఫ్ అంతా అట్లా నడిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం లేపడన్న సినిమా. ప్రకాష్ రాజ్ గారు బొమ్మరిల్లు భాస్కర్ ఈ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అయింది డెఫినెట్గా. ప్రకాష్ రాజ్ గారు బొమ్మరిల్లు సినిమాలో చూసాము. సో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో ఖచ్చితంగా వర్కౌట్ అయింది. అంటే సిద్ధు జొన్నలగడ్డ అప్పుడు మన సిద్ధార్థ, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా మ్యాచ్ అయింది. సినిమా మాత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అంతే పక్కా.